హలో అండి. గుత్తి వంకాయ కూర అంటేనే మనం ఆహా! అంటాం కదా! గ్రేవీతోనే రైస్ మొత్తం కలుపుకొని తినేయాలనిపిస్తుంటది. చాలామంది పల్లీలు, నువ్వులు, కొబ్బరికాయ వేసి చేస్తుంటారు. అవేం యూజ్ చేయకుండా కూడా చాలా టేస్టీగా ఈ స్టైల్‌లో గుత్తి వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మసాలా కోసం 9 వెల్లుల్లి, 2 చిన్న అల్లం ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు, ఒక లవంగం, 2 మరాఠీ మొగ్గ, చిన్న దాల్చిన చెక్క, ఒక ఏలక్కాయ, 2 టీ స్పూన్ జీడిపప్పు వీటన్నిటిని సాఫ్ట్‌గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కేజీ వంకాయలని తీసుకున్నానండి. వీటిని 4 వైపులా ఘాట్లు పెట్టి ఉప్పు నీళ్ళలో ఉంచుకోవాలి. లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు వంకాయలని మగ్గించుకోవడానికి స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఘాట్లు పెట్టిన వంకాయలని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో 2 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాక మిక్సీ పట్టుకున్న మసాలా వేసి 1 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ కారం వేసుకొని ఆయిల్ పైకి తేలినంత వరకు మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాని వంకాయలోకి స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మసాలా మిగిలిపోయినా ఏం పర్వాలేదండి. తర్వాత కర్రీలోకి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కళాయిలో 3 టీ స్పూన్ ఆయిల్ వేసి 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలి. అలాగే మసాలా మిగిలినట్లయితే ఈ స్టేజ్‌లోనే మసాలాని కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని, అలాగే 3 టీ స్పూన్ పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. గ్రేవీకి తగ్గట్లు వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతేనండి. చాలా యమ్మీగా ఉన్న గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఈ స్టైల్‌లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.